హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాళ్ళ రెసిపీ వచ్చేసి పునుగులు చూపించబోతున్నాను. ఇలా ముందుగా ఇలా ఒక గ్లాసు, నేనైతే ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను. ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో పావు గ్లాసు రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. ఇవి 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా పొద్దున్నే శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలండి. లైట్గానే వేసుకోవాలి వాటర్ అనేది. ఇప్పుడు మనం మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఎంతో సింపుల్ ప్రాసెస్ అండి ఇది. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇది బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను మైదా పిండి వేసుకోవాలండి. ఆల్ పర్పస్ పౌడర్ అంటారు కదా, కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు ఇలా వేసుకుంటే. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది కొంచెంగా ఇలా వేసుకోవాలండి. చూసారు కదా, పిండి కూడా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలా 2 వైపులా మంచిగా ఉడికించుకోవాలి పునుగులు అనేది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చినాయో. అంతే అండి, ఇవి తీసేసుకోవాలి. ఈ పిండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, కొంచెం ఆయిల్తో సరిపోతుంది ఈ రెసిపీ. ఇవి వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని మిగతా ఉన్న పిండి కూడా ఇలాగా వేసేసుకోవాలి. అలాగే అండి, అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో పునుగులు అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది కారపొడితో తింటే అబ్బా టేస్టే వేరే ఉంటుందండి. మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చినాయో. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.